అన్నా అని చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టిండు. సినిమా ఒక రేంజ్లో ఉంది. మన తెలుగు సినిమా ఒక హాలీవుడ్ లెక్క తీసుకోమంటే నాగేశ్వర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంది అనుకోరు అరే కల్కి సినిమా ఇట్లుంటుందో అనుకోరు, కానీ సినిమా థియేటర్లో పోతున్నామో ఇచ్చి పడేసిన చెప్తున్నా. ప్రభాస్ కెరియర్లో మళ్ళీ ఒక బాహుబలి 2, బాహుబలి 1, కల్కి సినిమా చూసినాక చెప్పండి మళ్ళీ బాహుబలి రికార్డు కొడుతున్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అమితాబ్ బచ్చన్ ఫైట్ ఉంటానా ప్రభాస్ తోటి, ఆ ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. అమితాబ్ బచ్చన్ గారు ఈ ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా చేసిన యాక్టింగ్ అంటే మాటలు కావు సార్. నిజంగా చెప్తా చాలా బాగా చేసిన అమితాబ్ బచ్చన్ గారు. కమల్ హాసన్ గారు చూపిస్తారు ఇచ్చి పడేసాడు. లాస్ట్ విజయ్ దేవరకొండ ఉంటాడు, ఆ సీన్ చూస్తున్నాయి అర్జున్ గెటప్ ఉంటాడు. నిజంగా చెప్తున్నా విజయ్ దేవరకొండని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ చూపించినందుకు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఎక్కడ వారే దీపిక పడుకొని కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఈ సినిమా స్టార్ట్ వరకే మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంటానా ఇచ్చి పడేస్తాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రభాస్ అన్న కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం సూపర్ 100% బాహుబలి ప్లేస్లో వస్తుంది సినిమా. 100% వస్తుంది. రాజమౌళి గారు ఈ సినిమా చూసిరనుకో నాగేశ్వరి గారికి చాలా మెచ్చుకుంటాడు. నాగేశ్వరి గారికి. ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చెప్పొద్దు, దానికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సూపర్ ఉంది. అంటే ఆ సినిమా బాహుబలి హిట్ సినిమా, అది దాన్ని మర్చిపోయే సవాల్ ఉంటుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా మాత్రం కలిగి ఇప్పుడున్న జనరేషన్లో సినిమా తీసిండు. సూపర్ ఉంది. చూసిన అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు మెయిన్గా విజువల్స్ నచ్చాయి. ఇంకోటి స్టోరీ అంటే ఆల్రెడీ మనకి హిస్టరీ గురించి కొంచెం తెలిస్తే సినిమా అర్థమవుతుంది, లేదంటే కొంచెం కన్ఫ్యూజన్లో పడేస్తాయి. మామూలు మాస్ సామాన్యుడికి అర్థమవుతుంటారా సినిమా అన్న? ఎవరికైనా అర్థమవుతుంది అన్న. సినిమా అనేది మనల్ని మోటివేట్ చేయడానికో లేకుంటే ఏం చేస్తున్నారు అనేది తెలియజేయడానికో ఉంటుంది. మన హిస్టరీని కావచ్చు, లేకుంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందనే తీస్తారు కదా. దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది కొన్ని రోల్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 10 minutes ఇంట్రడక్షన్, 10 minutes ఇంటర్వెల్ బ్యాంక్కి 10 minutes చాలా బాగుంటుంది సినిమా. ఆ మధ్యలో కొంచెం గ్యాప్, కొంచెం స్లోగా వెళ్ళడం. ఓవరాల్గా బాగుందన్న సినిమా, చూడొచ్చు థియేటర్కి. చేసిన అందరూ చాలా బాగా చేశారండి. కాకపోతే కమల్ హాసన్ గారికి కొంచెం పెద్ద రోల్ ఇచ్చింటే బాగుండేదేమో అనే ఫీల్ వచ్చింది. జస్ట్ చాలా మందిని ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కోసం లీడ్ తీసుకోవడానికి దీంట్లో క్యారెక్టరైజేషన్ పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుంది కొన్ని చోట్ల. బట్ మెయిన్ అందరికీ చెప్పాల్సింది డార్లింగ్. ఆయన స్క్రీన్ పైన ఉన్నంత సేపు వేరే లెవెల్లో అనిపిస్తుంది. లాస్ట్ 30 minutes అయితే అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం అలా ఉంది సినిమా. రికార్డుల గురించి వీ డోంట్ నో. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా నచ్చింది. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం బాగా బెటర్గా తీసుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. సినిమా అయితే క్రేజీ చెప్తున్నా కదన్నా. అందరు చూడాలా. నేను ప్రభాస్ ఫ్యాన్ కూడా కాదు, చెప్తున్నా ఎందుకు చూడాలంటే అసలు ఇలాంటి మూవీస్ రాదన్న. మళ్ళీ మనం మిస్ చేసుకోవద్దు. ఎప్పుడో ఎన్నో ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఆ విజన్ అయినా ఏమైనా ఉండని అసలు ఎన్ని ఇయర్స్కి వెళ్ళి కష్టపడిండో ఏమో అన్న. అసలు ప్రతి పాయింట్, ప్రతి సీన్కి ఒకటి బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ సీన్ అన్న, నాకు క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ సీనే మంచిగా అనిపించింది. క్లైమాక్స్ తోపు 10 out of 10, ఇంటర్వెల్ సీన్ 9 out of 10 ఉన్నా కూడా ఇంటర్వెల్ సీన్ మస్తు అనిపించింది. దీపిక పాడుకొని అంత లేపుతారు మస్తు అన్న. వేరే లాస్ట్లో ప్రభాస్ అయినా ఇంకా కమల్ హాసన్ అయినా ఉంటారు, వాళ్ళిద్దరు ఇంకా వేరే. కమల్ హాసన్ ఒకటే డైలాగ్ మాట్లాడతారు లాస్ట్లో, మొత్తం భూకంపం పుట్టిస్తా అంటాడు అంతే. అశ్వత్థామ అన్న సేమ్ క్యారెక్టర్ బాగుంది. స్టార్టింగ్కి వెళ్ళే ఫుల్ హైప్ నుంచి లేపుతాడు. అశ్వత్థామ స్టార్టింగ్కి వెళ్ళే ఉంటాడు. అంటే స్పెషల్ అపియరెన్స్ ఉన్నారు. ఇప్పుడు చెప్తే మళ్ళీ అందరికి తెలిసిపోతుంది కదా, చెప్పొద్దు. ఇచ్చేసారా? ఇంకా మనకు తెలియని పేర్లు కూడా ఉన్నాయన్న. తెలియని పేర్లు కూడా ఉన్నారు.